హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ వ్లాగ్స్. ఈరోజు అయితే లైవ్ అప్డేట్స్ చూసేద్దాం అనమాట. ఇక్కడైతే ఫ్లోరా గారు, సంజన గారు మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు ఈ మధ్య. నిన్న కూడా తనకి బాండ్ ఏర్పడింది, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయామని తనకి థమ్స్అప్ కూడా ఇచ్చింది అప్రిషియేషన్ లాగా. అంటే సంజన నిన్న లాస్ట్ కదా క్యాప్టెన్సీకి, తనకి ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు ఫ్లోరాకి కూడా ఇచ్చింది. ఇంకా ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారనమాట. లిప్స్టిక్ కూడా షేర్ చేసుకుంటున్నారు. అంటే మళ్ళీ ఫ్లోరా ఈ మధ్య డల్ అయిపోయింది ఎందుకో. అప్పటి నుంచి మళ్ళీ సంజన క్లోజ్ అయింది తనకి. సంజన గారు అందరితో ఈజీగా కలిసిపోతున్నారు. అంటే మిగతా కంటెస్టెంట్స్ లాగా కాకుండా గొడవ అన్న వాళ్ళతో కూడా తర్వాత ఆవిడ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. కానీ కొంతమంది తిరిగి తనని హర్ట్ చేస్తున్నారు. కానీ ఫ్లోరా తినైతే మళ్ళీ కలిసిపోయారు నీట్గా. నిన్నైతే ఇంకా హరీష్ ఉన్నాడు కదా, తనేమో తినకి ఇచ్చినట్టే తనతో కూడా అంటే గొడవలేం లేకుండా ఉండాలి అని చెప్పి, అంటే తను మళ్ళీ ఫుడ్ తింటున్నాడు కదా, ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి హౌస్ హార్మనీ మళ్ళీ తిరిగి రావాలి, మీరు మళ్ళీ అందరితో బాగా కలవాలని చెప్పి ఇస్తే ఆయనేమో మళ్ళీ తిరిగి ఇచ్చేసాడనమాట. ఏదో పొగురుగా ఉంటాడు ఎందుకు ఆయన. బయట వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చూశాను, తను కూడా అట్లాగే ఉన్నారు. ఈయనకన్నా దారుణంగా ఉన్నారు. ఇంకా గుండు అంకుల్ దానికి వర్డ్కి జియు వర్డ్ అంటున్నారు వాళ్ళ వైఫ్ అయితే. ఇంకా అదేదో బూత్కి ఇప్పుడు కొన్ని ఎఫ్ వర్డ్ అలా అంటారు కదా, అలా జియు వర్డ్ అంటుంది ఆవిడ. అదేదో పెద్ద బూత్లో నాకు అర్థం కావడం గంట పట్టింది ఆ జియు వర్డ్ ఏదో. సరిపోయారు భార్యాభర్త ఇద్దరు. నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్ అనమాట, కొత్త క్యాప్టెన్ కదా. ఫస్ట్ అందరినీ కూర్చోబెట్టి లివింగ్ ఏరియాలో కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడనమాట తన క్యాప్టెన్సీలో రూల్స్. అండ్ ఏంటి అంటే ఒక్క మానిటర్ చేసే పనిలో ఇంకో మానిటర్ ఇన్వాల్వ్ కావడం, ఇంకా టెనెంట్స్ కూడా ఒక్కొక్కరి వర్క్లో ఇంకొకరు ఇన్వాల్వ్ కావడం అవన్నీ లేవు అని చెప్పాడు. బికాజ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానివల్లే గొడవలు అవుతున్నాయని చెప్పి వద్దన్నాడు. ఇంకా తర్వాత కొంతమంది హ్యూమానిటీ అని వాడుతున్నారు కదా, హరీష్ మెయిన్గా. అదేదో అతనికి ఒక్కటే హ్యూమానిటీ ఉందన్నట్టు ఫోటేజ్ కోసం ఓ హ్యూమానిటీ అంటుంటాడు ఎప్పుడు. సో ఇంకా డీమాన్ పవన్ కూడా అదంతా తగ్గియాలని చెప్పాడు. ఫోటేజ్ కోసం హ్యూమానిటీ అని మాట్లాడడం ఇలాంటివి తగ్గించి అందరూ హౌస్ హార్మోనీ ఉంచితే తను నేనైతే సాఫ్ట్గా ఉంటానని మాత్రం అనుకోద్దండి అని చెప్పాడు. అంటే మామూలుగా ఎప్పటికన్నా ఈరోజు ఎక్కువనే మాట్లాడాడు డీమాన్, లేకపోతే చాలా కామ్గా ఉంటాడు. ఇంకా ఎవరి ప్లేట్స్ వాళ్ళు కడుక్కోవాలి, ఇంకా చెత్త అంతా సింక్లో వేయకూడదని చెప్పాడు. బికాజ్ రీతు చాలాసార్లు కంప్లైంట్ చేసింది దీని గురించి తనకి. సో ఈరోజు అవన్నీ క్లియర్ చేశాడు. ఎవరి ప్లేట్స్ కప్స్ తిన్నవి వాళ్ళు కడుక్కోవాలి, ఓన్లీ కుకింగ్ చేసినవి మాత్రమే తనకు అడుగుతుందని చెప్పాడు. ఇంకా ఓనర్స్లో కొద్దిమందికి వర్క్ లేదు కదా, లైక్ మనీష్కి, ఇంకా ఇప్పుడైతే కొత్త ఓనర్ భరణికి, వీళ్ళిద్దరికి మానిటర్గా ఏ వర్క్ లేదు కదా. సో వీళ్ళిద్దరికి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. కానీ ప్రియా ఇంకా శ్రీజ వీళ్ళైతే వద్దంటున్నారు. తను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మన ఇన్ఫ్లుయెన్స్ అవుతాడో లేదు చూడాలి. ఇంకా మనీష్ అయితే తినని అడుగుతున్నాడంట, నాకు ఏదైనా ఇవ్వండి ఇలా వర్క్, లైక్ మొన్నైతే సంచాలక లెక్క ఇచ్చింది కదా సంజన, సో అలా కావాలి అని అడుగుతున్నాడంట. ఇంకా సంజనకేమో వర్క్ ఏం లేదు కదా, యాక్చువల్గా 2 వీక్స్ అయింది ఆవిడ ఏ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. బికాజ్ 1 వీక్ క్యాప్టెన్ అయ్యారు, ఫస్ట్ వీక్ ఏం వర్క్ లేదు. సో ఈ వీక్ ఏమైనా కల్పించాలనుకున్నారు తనకి వర్క్. ఇంకా తనని మానిటర్లకు ఏ వర్క్ లేదని బాధపడుతున్నందుకు తనకి ఇద్దాం అనుకుంటున్నాడు, కానీ ఇంకా మిగతా ఓనర్స్ ఒప్పుకోవట్లేదు. ఇంకా ఓనర్ సైడ్ నుంచి ఒకరు హెడ్ లాగా, ఇంకా టెనెంట్ సైడ్ నుంచి ఒకరు హెడ్ లాగా పెడదాం అనుకున్నాడు. ఓనర్ సైడ్ నుంచి శ్రీజని డిసైడ్ చేశాడు. టెనెంట్ సైడ్ నుంచి రీతుని అనుకుంటే ఆమెమో కూర్చొని ఇంకా నా పేరు చెప్పకు మళ్ళీ అందరికీ గొడవ అయిపోద్ది, అందరూ తన పేరు చెప్పాడనుకుంటారు కదా, అందుకని చెప్పి చెప్పొద్దు అని చెప్తుంది. కానీ తనేమో తన పేరే చెప్పాడనమాట, శ్రీజని ఇంకా రీతుని. తర్వాత ఇంకా పులిహోర స్టార్ట్ చేశారు. ఇంకా దొరికిందే ఛాన్స్, ఇంకా ఎప్పుడు చూసినా పులిహోర ఇద్దరు, వీళ్ళిద్దరు సరిపోరని ఇంకా ఈ రీతు గ్యాప్ దొరికినప్పుడు ఈ డీమాన్ పవన్కి వర్క్ ఉన్నప్పుడు కళ్యాణ్తో వర్క్ ఉన్నప్పుడు డీమాన్తో సరిపోయింది. ఇంకా వాళ్ళిద్దరు సోఫాలో కూర్చొని ఇంకా ఇదే గోల్ అనమాట. అసలు నీతో మాట్లాడడానికి మార్నింగ్ నుంచి స్కోపే దొరకట్లేదు అని ఇతను అంటున్నాడు. ఆమె ఏమో
నువ్వు అసలు మాట్లాడడానికి ట్రై చేసావు పొద్దున్న నుంచి అని ఆమె ఏదో పులిహోర ట్రై చేస్తుంది. తర్వాత కొద్దిసేపు ఇలాగే సొల్లు వేశారు. అసలు చాలా ఇరిటేటింగ్ ఉంది. ఇంకా మెయిన్ ఎపిసోడ్లో ఎంత వేస్తారో తెలియదు. పాపం ఫ్లోరా ఈ మధ్య డల్ అయిపోయింది, అందరూ గొడవ పడుతున్నాం అన్నందుకు ఏమో కానీ కామ్గా ఆమె మేకప్ వేసుకుంటే ఆమె పని చూసుకుంటుంది లైవ్లో. ఇంకొక డిస్కషన్ అప్పుడు లివింగ్ రూమ్లో డీమాన్ చెప్పేటప్పుడు రూల్స్ హృదయ మానవ్ మధ్యలో వచ్చి చాలా ఇరిటేట్ చేశాడు పాపం డీమాన్ని. నాకు నా ప్లేట్లో మొన్న ఎవరో తిన్నారు, నాకు లేకుండా పోయింది, ఇంకొక ఖాళీ ప్లేట్ ఉంటే అది తీసుకొని తిన్నాను, పేరు లేనిది అన్నాడు. మరి ఖాళీ ప్లేట్ ఏమైనా కట్ చేయడానికి అలా మీ ప్లేట్ తీసుకొని ఉంటారు అని ప్రియా అంది. అంటే ఆయన మరి ఖాళీ ప్లేట్ ఉంది అదే తీసుకోవచ్చు కదా, నా ప్లేట్ ఎందుకు తీసుకున్నారు అని దానికి కూడా గొడవ పడుతుంటే ఇంకా ప్రియా వచ్చి కావాలంటే నా ప్లేట్ తీసుకొని ఇప్పటి నుంచి ఏమన్నా కావాలంటే ఎక్స్ట్రా ప్లేట్స్ ఎవరి ప్లేట్ తీసుకోకండి అని చెప్పింది అనమాట. ఖాళీ ప్లేట్స్ వాడండి, లేకపోతే అంతగా లేకుంటే ఇంకా నా ప్లేట్ వాడుకోండి ప్రియా అని ఉన్నది అంది. ఇంకా తర్వాత వచ్చి మనీష్ అనమాట. ఇంకా మనీష్ పాపం వర్క్ లేక అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా ఏం లేక వెళ్ళి సుమన్ శెట్టికి హెల్ప్ చేశాడనమాట తను వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే. ఇంకా శ్రీజ అయితే గొడవ పడింది ఈరోజు. ఏంటి అంటే సంజనాది ఫ్రేమ్ ఉంటుంది కదా, ఫోటో ఫ్రేమ్, అది కొట్టేసింది, ఫోటో ఫ్రేమ్ దొబ్బేసింది అనమాట. ఎందుకో శ్రీజకి అసలు పని పాట ఉండదు, ఎప్పుడు చూసినా సంజనాని పట్టుకొని ఉంటుంది. సంజన దొంగతనం చేస్తుంది కానీ ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి చేస్తుంది కానీ వెళ్ళి వాళ్ళ పర్సనల్ థింగ్స్ అవేం దొంగతనం చేయట్లేదు కదా, ఈమె ఎందుకు చేయాలి? లైక్ ఫోటో ఫ్రేమ్స్ అనేవి చాలా పర్సనల్, అలాంటివి తీసుకెళ్ళి దాచేసింది. ఇప్పుడు చాలాసేపు వెతికింది. ఇంకా డీమాన్ నువ్వేనా అడిగితే నువ్వు చూసావా నేను తీసింది అని, ఈమెమో సంజనాని మీరు తీశారు అని ఆ రోజు అంటే నేను జస్ట్ మీరు డౌట్గా చెప్పాను, దానికి ఎందుకు గొడవ పడుతున్నారు అంది సంజనాని. ఇప్పుడు ఈమె పేరు చెప్తే కానీ ఈమెకేమో కాలిందనమాట. మీరు నన్ను చూసారా, నా పేరు చెప్తున్నారు, చూస్తే మాట్లాడు అని డీమాన్ని తిట్టింది. తర్వాత తను మనకి లైవ్లో కట్ చేశారు మధ్యలో, కానీ తను ఏదో తిట్టినట్టున్నాడు. అప్పుడు వెళ్ళి కోపంగా వెళ్ళి ఇచ్చేసింది ఫ్రేమ్. ఇంకా కోపంగా వెళ్ళిపోతుంటే ఈ డీమాన్ జోకుని తీసుకోలేకపోతే ఎలా నువ్వు, అలాంటప్పుడు నువ్వు తిరిగి వేయకూడదు జోక్ ఎవరి మీద అని చెప్పి అన్నాడు. కరెక్ట్గా పని చేశాడు అనిపించింది డీమాన్ ఈరోజు శ్రీజాకి. అప్పుడు మాత్రం పలకకుండా సైడ్కి వెళ్ళిపోయింది, తనకి ఎందుకంటే పాయింట్ లేదు కాబట్టి. అసలు శ్రీజ చూసి ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది, ఎప్పుడు ఫేస్ ఏదో కోపంగా చిరాగ్గా పెట్టుకొని, ఈమె కానీ తనూజ కానీ అసలు ఏంటో ఎప్పుడు చిరాగ్గా ఉంటారు. ఇంకో పాయింట్ ఏం నోటీస్ చేశానంటే నేను, తనూజ వంట దగ్గర ఉన్నప్పుడు చాలా గొడవలు వచ్చేవి, కానీ రాము రాతోడు వచ్చేటప్పుడు ఒక్క గొడవ కూడా లేదు. అదేంటో మరి ఆవిడ కాబట్టి అలా గొడవ పడిందో ఏమో తెలియదు మరి. ఇప్పుడైతే ఏ గొడవలు రాకున్నాయి రాము రాతోడు వచ్చినప్పటి నుంచి. రాము రాతోడు ఫస్ట్ నుంచి అంతే, ఆ బట్టల విషయంలో కూడా ఎప్పుడు గొడవ పడలేదు, ఇప్పుడు ఈ వంటల దాంట్లో కూడా అసలు గొడవ పడట్లేదు, అది బాగా అనిపించింది. ఇంకా నిన్న సంజన సుమన్ శెట్టికి కూడా ఒక థమ్స్అప్ ఇచ్చింది. వీళ్ళందరిలోకి పొగగా బిహేవ్ చేసింది మాత్రం హరిత హరీష్ అనమాట. అసలు అక్కడ అందరూ ఫుడ్కి చచ్చిపోతుంటే ఈయన ఇచ్చిందని కూడా నాకు వద్దు, మీరు రిటర్న్ గిఫ్ట్గా తీసుకోండి, ఏంటేంటో మాట్లాడతాడు. అసలు ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో ఎవరికి తెలియదు, అంత చిరాకు వస్తుంది. ఈ వీక్ అందరూ ఆయన ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు. మరి మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా. ఇంకా వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే మధ్యలో వెళ్ళి ఇప్పుడు కూడా అందరు అలానే వచ్చి సజెషన్స్ ఇస్తున్నారు, కానీ రామరాతోడికి తను అసలు పాపం ఇరిటేట్ అవ్వట్లేదు. వచ్చి హృదయమానం ఎందుకు వస్తాడో తెలీదు, ప్రతి దాంట్లో దూరుతాడు. ఈయన కానీ శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళు ప్రతి దాంట్లో దూరుతూ ఉంటారనమాట. వచ్చి సాల్ట్ వేస్తున్నాడు, మళ్ళీ వచ్చి దీంట్లో అది వేయాలి ఇది వేయాలంటున్నారు, గోల. ఇంకా టాస్క్ అంతా ప్రిపరేషన్ జరుగుతుంటే బయట ఇంకా మిగతా టెనెంట్స్ కూడా ఇంట్లోకి వచ్చారనమాట. ఇంక ఇంట్లోనే తింటున్నారు వాళ్ళు కూడా. అది ఉంది కదా ఓనర్స్ లైక్ టెనెంట్స్ ఓనర్స్గా మారే టాస్క్ ఉంది కదా ఈరోజు. సో ఆ టాస్క్కి ప్రిపరేషన్ జరుగుతుంది. సో అంతా బ్లైండ్ ఫోల్స్ చేస్తారు కదా అక్కడ, అందుకని వీళ్ళని లోపలికి పంపించారు. ఇక్కడ చూడండి ఈవిడ ఇంకా వంట అయిపోయింది చేయడము, మిగతా అందరూ తినడం కూడా అయిపోయింది. వీళ్ళ పులిహోర మాత్రం ఆగలేదన్నమాట. డీమాన్ ఇంకా ఈవిడ రీతు చాలా ఇరిటేషన్ వస్తుంది. వేరే సీజన్స్లోన ఇంత ఓవర్ చేసేవాళ్ళు కాదు, అంటే అది కనీసం జెన్యూన్గా అనిపించేది కొన్ని సీజన్స్లో. ఈ సీజన్లో మరీ పులిహోర అని క్లియర్గా తెలిసిపోతుంది. నిన్న కావాలని
అతన్ని క్యాప్టెన్ చేయడము ఏంటో ఎందుకు చేస్తుందో తెలీదు. ఆడికి తెలుసో లేదో బయట నెగిటివ్ అవుద్దని, అంటే మరీ అంత ఎరుపప్పలు ఎవరు ఉండరు కదా, మరి అర్థం కాకుండా ఉండడానికి ఈమె చేసింది కావాలని చేసిందా లైక్ జెన్యున్గా చేసిందా అని ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు ఉండరు ప్రజలు. చూడండి కూర్చొని సొల్లేస్తూనే ఉన్నారు. ఈయన క్యాప్టెన్ ఏమో తెలియదు, ఏం చూసుకోకుండా జస్ట్ కూర్చొని ఇక్కడ గప్పాలు కొడుతున్నాడు. అందుకే వీళ్ళందరూ ఆట పట్టించారనమాట కొద్దిసేపు. డౌన్ డౌన్ అని చెప్పి క్యాప్టెన్ డౌన్ డౌన్ అని. క్యాప్టెన్ మీరు ఇలా మీ పర్సనల్ వర్క్లో ఖాళీగా మీ పర్సనల్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఇంకా హౌస్ని ఎవరు చూసుకుంటారు? మాకు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీ దగ్గరికి ఎలా వస్తాం, ఇప్పుడు మీరు ఇంత బిజీగా ఉంటాయని చెప్పి ఆట పట్టిస్తున్నారు ఓనర్స్ అందరూ. ఇంకా ఇతనేమో డిస్కస్ చేశాడు వాళ్ళతో, మనీష్కి ఏమైనా వర్క్ ఇద్దామా అంటే తనని మాత్రం నువ్వు చేర్చుకుంటే నేను మాత్రం అసలు నీతో మాట్లాడండి ఏమో అని అంది ప్రియ. అసలు ఏంటో అసలు మనీష్ కూడా ప్రియాని శ్రీజని తిట్టాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు వాళ్ళు నామినేట్ చేయకుండా కూర్చున్నాడు. అదేంటో అతన్ని కూడా ఏం చెప్పలేము అసలు. అతను కనీసం నామినేట్ చేస్తుంటే వాళ్ళకి అర్థమైంది అతను బాధపడ్డాడని. ఇంకా వీళ్ళు అసలు ఎందుకు గ్రడ్జ్ పెట్టుకున్నారో తెలియదు, మరి వాళ్ళ గ్రడ్జ్. యాక్చువల్గా వీళ్ళు కానీ టెనెంట్స్ గేమ్ వచ్చినప్పుడు యూనిటీగా లేరు, కానీ వీళ్ళు ఎంత గ్రడ్జ్ ఉన్న వాళ్ళు కనీసం ఓనర్స్ గేమ్ ఉన్నప్పుడు కొంచెం యూనిటీగా ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడే అనమాట అనౌన్స్ చేస్తున్నాడు శ్రీజ ఇంకా ఇంకెవరు రీతు వీళ్ళిద్దరిని హెడ్ లాగా అనౌన్స్ చేశాడు. ఓనర్ సైడ్ నుంచి శ్రీజ, టెనెంట్ సైడ్ నుంచి రీతు. ఎందుకంటే వీళ్ళిద్దరు కొద్దిగా క్లోజ్ కదా తనకి. శ్రీజ ఫస్ట్ నుంచి క్లోజ్, తర్వాత రీతు అయింది కొత్తగా. ఈవిడ ఇంకా మళ్ళీ మధ్యలో రీతు వచ్చేసి మధ్యలో పవన్ కళ్యాణ్తో మళ్ళీ కొద్దిసేపు పులిహోర కలిపింది. కళ్ళు కళ్ళు ప్లస్ ఈ సాంగ్ గుర్తొచ్చింది అనమాట. ఏంటో ఈ ఓవర్ యాక్షన్. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ అయితే ఇంకా లైవే కాదు ఎప్పుడు చూసినా కానీ ఎవరో ఒక అమ్మాయితో ఉంటాడు, తనుజతో కానీ ప్రియాతో కానీ. ప్రియాని అక్క అంటున్నాడు, ఏమో మరి చూస్తే అలా అనిపించట్లేదు. ప్రియాతో ఉంటాడు, తనుజతో ఉంటాడు, లేకపోతే ఇంకెవరు రీతు, వీళ్ళ ముగ్గురితో ఉంటాడు. సంజనకు పెళ్ళి అయిపోయిందని వదిలేసినట్టున్నాడు సంజన ఫ్లోర పెద్దవాళ్ళని, లేకపోతే వాళ్ళతో కూడా తిరిగేవాడు. ఇక్కడ అసలు ఫస్ట్ ఆర్మీ అంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడో అనుకున్నాం, చూస్తే ఇలా ఇక్కడికి వచ్చి ఇలా చీచి అసలు చాలా చీప్గా చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒకరి స్పూన్తో ఒకరిద్దరు ఒకటే స్పూన్తో తింటున్నారు చూడండి. ఇంకా తనుజ ప్రియ అసలు ఏదో ప్రేమ అసలు కారిపోతుంది ఇద్దరి మధ్య ప్రేమ. పాపం ఎప్పుడు చూసినా బద్ద శత్రువులు కొట్లాడుకుంటూ ఉంటారు. చూస్తేనేమో అబ్బా ఎంత ప్రేమ వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అన్నట్టు. తనుజని చూస్తే నాకు ఎందుకు ఆ ఫేస్లోనే కన్నింగ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ప్రియాతో ఇంత ఫ్రెండ్షిప్ ఉన్నట్టు మాట్లాడుతుంది, కానీ గొడవ పడుతూ ఉంటుంది వాళ్ళతో వెనక సైడ్ మాట్లాడడం వాళ్ళ గురించి. రీతుతో కూడా అంత ఫ్రెండ్షిప్ ఉన్నట్టు చేసింది, నెక్స్ట్ వాళ్ళతో గొడవ పడుతుంది. అసలు నిజంగా ఇమ్మాన్యుయల్తో తప్ప మిగతా అందరితో ఫేక్గా ఉంటుందేమో శ్రీజ అంటున్నా, తనుజ అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. బాయ్.